వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అత్తమ్మ స్టైల్ గోంగూర ఎండు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా శుభ్రం చేసుకున్న గోంగూరని మూత పెట్టుకొని ఒక గిన్నెలో ఉడికించుకోవాలండి. చూడండి, గోంగూర ఉడికింది. తర్వాత రోకలు తీసుకొని ఆ గోంగూరని మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇలా మెత్తగా నూరుకోవడం వల్ల తొక్కులు లేకుండా పేస్ట్ లాగా బాగుంటుందండి కర్రీ. అన్నీ నూరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు వేసుకుంటే వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయలేదు. చిల్లీస్, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. చూడండి, చిల్లీస్ మగ్గాయి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గుతూ ఉండాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి ఆనియన్స్ ఎంత మగ్గితే ఏ కర్రీ కన్నా అంత బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ ఫస్ట్ వేసుకున్నాను. మా ఇంట్లో అయితే మా అత్తమ్మ చేసినప్పుడు ఎంతో ఇష్టంగా తింటామండి మేమందరము. మీ ఇంట్లో కూడా ఇట్లా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. చూడండి, కొంచెం బాగా వేగుతుంది కదా ఆనియన్స్. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. చూడండి, లైట్గా వేగిపోయిందండి ఆనియన్స్. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటోస్ వేసుకుందాం. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, సో 2 టొమాటోస్ సరిపోతుంది. కలుపుకుందాం బాగా. తర్వాత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా బాగా స్మాష్ అవుతుంది. కల్లుప్పు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి కర్రీస్కి. మూత తీసి చూసాను, కొంచెం స్లైట్గా ఉడికింది పార్షియల్గా. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈలోపు ఎండు రొయ్యల్ని మనం హాట్ వాటర్లో ఉంచుకొని ఒక 5 minutes తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలామంది ఇష్టపడరు డ్రై ఫిష్ని తినడానికి, డ్రై రొయ్యల్ని తినడానికి, కానీ అవి చాలా హెల్దీ అండి. మెర్క్యూరీ లెవెల్స్ చాలా ఉంటుంది. తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్న గోంగూరని కడాయిలో వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, కలుపుకుంటున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి కర్రీ. తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకొని కలుపుకుంటున్నాను. మా సైడ్ పావు కిలో 150 రూపీస్ తీసుకున్నారండి. మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, బాగా కలుపుకున్నాను కదా. కొంచెం ఈ గ్లాస్ అంతా వాటర్ పోయండి. ఇలా వాటర్ వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుంది, కర్రీ బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. నేను ఒక 3 minutes ఉడికించుకున్నాను. చూడండి, టెక్స్చర్ చూసారా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాస్
కారం, బేసిక్ మసాలా సరిపోతుందండి. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదైపోయింది, సో నేను ఓన్లీ కారం పెడుతున్నాను. ఈ కర్రీస్లో ఉప్పు అండ్ కారం ఎంత బాగా బ్యాలెన్స్ చేయగలిగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కరెక్ట్గా పడితే సరిపోతుందండి. వేరే వేరే మసాలాస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి పైన. ఒకసారి కర్రీని అంతా బాగా కలుపుకొని 2 minutes అట్లా ఉంచుకొని తర్వాత మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. టెక్స్చర్ బాగుంటుంది కర్రీది. చూసారా, పైన తేలుతూ ఉంది ఆయిల్ కొంచెం లైట్గా. ఇంకొకసారి కలుపుకోండి అడుగంటకుండా. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోండి. ఇంకా బాగా ఆయిల్ పైకి తేలింది. చూసారా, కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడన్నా నోటికి రుచిగా, కారంగా, పుల్లగా, ఖట్ట మిట్ట తినాలనిపిస్తే ఈ కర్రీ ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీ. మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ కర్రీ బ్లాగ్ పెడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.